సెల్లుల రికార్డింగ్ తీసుకొని పోయి భూతం రమేష్కి ఇస్తే ఆయన విని మంచిగా ఉన్నాయి సాంగ్స్ మంచిగా పాడుతుంది ఇంటర్వ్యూకి వస్తామమ్మా అని ఫోన్ చేసిండు కానీ 6 నెలల దాకా రాలే. రాకుంటే రారేమో వస్తున్నారు రాలేదు అని అనుకున్నా. తర్వాతకి ఒకరోజు ఉదయం వస్తున్నమ్మా అని ఫోన్ చేసిండు. వస్తున్నమ్మా అని ఫోన్ చేస్తే నేను ఇంకా ఇక్కడ రెడీ అయినా అన్ని ప్రిపేర్ చేసుకుని ఉన్నాం. రాలే, ఇక రారేంలే నాకు అదృష్టం లేదేంలే అనుకున్నాక అక్కడ సూర్యాపేటలోనే ఏమో చేసిరాట. నైట్ 11:30కు వస్తాం రామా అమ్మ అని ఫోన్ చేసిండు నైట్. వాళ్ళు చేస్తే అయితే రండి నాన్న అని అంటే వచ్చిండు. ఇక నైట్ వచ్చి 11:30కు వచ్చి చేసుకొని పోయారు. అలా ఈ ఉమామహేశ్వర శంకర నచ్చిందంట సాంగ్ బాగా. చెరువుగట్టు వాస జడల రామలింగయ్య వైరల్ అయిందంట ఆ పాట. అయితే ఆ పాట పాడిస్తానికి పిలిపించారు నన్ను. ఈ ఫోక్ ఛానల్ వాళ్ళు పిలిపించారు. హైదరాబాద్కి వచ్చినా. ఇక అక్కడికి వస్తే మాకు లొకేషన్ పెట్టినానంటే నేను నా కొడుకు వచ్చినాం. లొకేషన్ పెట్టిండు రమేష్. వచ్చా మణికొండలో మణికొండలో దిగంగానే నా కొడుకుండి అన్నాడుగా అమ్మ అన్నయ్య ఉండేది ఈ ఏరియాలోనే ఉంటాడు అని అంటే అయితే వాయలే నాన్న పాడినాక అన్నయ్య కాడికి పోదాం. శరణార్జునం మా బావ కొడుకే ఆయన. ఓహో, మంచి వ్యక్తి, నాకు ఇష్టపడే వ్యక్తి అన్న, చాలా క్లోజ్ నాకన్నా. అంతేనా? మా బావ కొడుకే సార్ ఆయన. ఓకే. అయితే అంటే ఇంకా తర్వాత పోదాంలేనా అని అన్నాం. వాళ్ళ స్టూడియోలో నేనట మేము సాంగ్ పాడేది. మణికొండలో వాళ్ళ స్టూడియోలోనే ఎఫ్ఎం సార్ అని ఉంటాడు ఒక ఆయన దగ్గర పాడిపిస్తారట. మాకు లొకేషన్ అదే పెడతారకే మేము ఉండి ఇట్లా శరణార్జున్దేగా నాన్న అని భూతం రమేష్కి ఫోన్ చేసినాం. అవునా అమ్మా అన్నాడు. ఎమ్మటే ఆయనకు ఫోన్ చేసిండు. ఫోన్ చేస్తే అదే లొకేషన్కు పైకి వెళ్ళమని చెప్పిండాడు. మేము పోయి ఆ డోర్ తీస్తుండగానే శరణార్జున్ గారే ఎదురొచ్చిండు అన్నట్టు. ఏమన్నాడు? మీరు ఇంటికి వెళ్ళండి అన్నాడు. ఇంటికి చుట్టరికంగా వచ్చిండు అనుకొని ఇంటికి వెళ్ళమన్నాడు. అనగానే మేము ఇక ఇంటికి పోయినాం. వాస్తవానికి మేము కూడా పాటకు వచ్చినామని మేము చెప్పిన వాళ్ళం కాము. ఆయన పాటకు వచ్చిరని ఆయన అనుకున్నాం. ఆయన గాడు అవును, స్టూడియో వేరే దగ్గర ఉంటుంది, ఇల్లు వేరే దగ్గర ఉంటుంది. ఇంటికి వెళ్ళమని పంపిస్తే మేము ఇంటికి పోయినాం. పోయినాక మళ్ళీ భూతం రమేష్ వచ్చి ఫోన్ చేస్తే మళ్ళీ వచ్చినాం. వచ్చి అదే స్టూడియోలో అమ్మ రాంది అని అంటే ఇక వచ్చి పైకి ఎక్కినాం. పోయి పాడుతున్నా ఉమామహేశ్వర శంకర పాడుతుంటే శరణార్జున్ సార్కు ఆ పాట నచ్చిందంట. నచ్చి నీ వాయిస్ బాగుంది పిన్ని, నేను వాయిస్ శంభో శివ శంభో ఇస్తా అని ఆ ట్యూన్ ఇచ్చింది. సాంగ్లో అది శంభో శివ శంభో అనే సాంగ్ ఇచ్చింది. ఆ తర్వాతకి ఇక ఆ పాట అయిపోయినాక పొద్దుకాల వచ్చేటప్పుడు పిన్ని ఏమన్నా సాంగ్స్ ఉన్నాయని చెప్పు, శివరాత్రికి మనం కూడా దాంట్లో చేద్దాము అన్నాడు. అంటే ఇక లెగరా సాంబయ్య లెగరా అని పాడితే ఇది పాడదామని అది పాడిపించాడు. ఓకే, ఎటో పోతే ఇంకెటో అయిపోయింది అంట వాడికి. ఇదేం వైరల్ అయింది, అదేం అయిపోయింది, ఇది వైరల్ అయింది. అవునండి. ఓకే, అట్లా స్టార్ట్ చేసినారు అనమాట. ఇవే కాకుండా ఇంకా సినిమా సాంగ్స్ కూడా పాడారేమన్నా? ఒక సినిమాలో పాడిన. ఓ సినిమాకు కూడా పాడిపించిండు. ఎవరు? చరణ్ అన్నే పాడించు. కానీ ఇంకా అది రాలేదు కానీ అదైతే పాడిపించిండు. ఓకే, సినిమాలో కూడా పాడారు. మొత్తానికైతే అనుకున్న ఆ సక్సెస్కి దూసుకెళ్తున్నారు. అంటే ఎప్పుడో అనుకున్నారు పాటలు పాడాలి ఇలా చేయాలని చెప్పి, కానీ ఇప్పుడు ఒకటి తర్వాత ఒకటి వస్తున్నాయి. ఇప్పుడు వచ్చింది అవకాశం, ఆ దేవుడు ఇప్పుడు ఇచ్చిండు అన్నట్టుగా. సరే, మనం ఈ సాంగ్స్ పాడుతూ ఉంటే మనం కాకుండా నెగిటివ్ వేసే వాళ్ళు కూడా ఇంకొంతమంది ఉంటారు. అంటే మనం ఎదుగుతుంటే ఓర్వలేని వాళ్ళు అంటారు కదా. సో అలాంటి వ్యక్తులు కూడా మన లైఫ్లో పక్కా ఉండే ఉంటారు. సో అలాంటి వాళ్ళ వ్యక్తులు ఎవరైనా మీ లైఫ్లో మీరు పాడుతుంటే ఏంది అది ఇది అని చెప్పి అంటూ ఉంటారు కదా చుట్టుపక్కల? ఇక మనం బయటకు వెళ్ళాం కదా సార్, బయటకు వెళ్తే అర్థం అవ్వు. ఇక ఏడికి వెళ్ళాం, ఇంటికాడనే ఉంటాం. వస్తే అక్కడ ప్రోగ్రాంలు ఉంటే చేసుకుంటా, కోలాటాలు ఉంటే కోలాటాలకు వెళ్తా, భజనలు ఉంటే భజనలకు వెళ్తా. ఇక అంతే, నేను బయటకు వెళ్ళి వేరే పనులకైతే ఏం పోవట్లే ఇప్పుడైతే. ఇంత ముందుకు ఏం పని చేస్తూ? నాట్లకు పోయేది, కోతలకు పోయేది, పత్తి చేలేర పోయేది, మేస్త్రితనమే కట్టిన. అన్ని పనులు చేసిన. ఇప్పుడు ఆ దేవుడు అంటాడు ఇక ఇది ఒకటి ఇచ్చిండు. కోలాటాలు నేర్పుతున్నా. ఇప్పుడు ఒక 10 సంవత్సరాలు అవుతుంది. నేర్పిస్తూనే ఉంటా. ఏడ ఉన్నా కూడా పోయి నేర్పిస్తా. ఓకే, సో మరి రెవెన్యూ ఎట్లా, ఇన్కమ్ ఎట్లా ఇస్తారు? 30,000 40,000 ఇస్తారు అట్లా నెలకు నేర్పిస్తే. కోలాట పాటలు కూడా ఈ మధ్యలో రాను తెలిసి అవి కూడా దూరం అవుతారు అనుకుంటా. అంటే మేబీ మనం ఎదుగుతున్న కొద్దీ పాటలు అవన్నీ మర్చిపోతూ ఉన్నారు. ఒకసారి మన జనాల కోసం ఆ కోలాట పాటలో మీకు ఇష్టమైన సాంగ్ ఏదో ఒకటి ఉంటుంది కదా, సో మన వ్యూవర్స్ కోసం ఒకసారి ఆ పాట పాడారా? పాడతా సార్. ఓకే.
కోలు కోలే ఆ కోలు కోలే ఈ కోలు కోలే సెలియో భారత కోలాటం లలనా కోలు కోలే సెలియో భారత కోలాటం లలనా బామా మంచిదిరా బంగారు గుల్లదిరా అది కానే కులమో కన్నే పడసు ఏమీ సేద్దల్నా సై సై అక్క జోడే ఈడెక్కాడోడే నా పక్కనున్నంతే సాలు సక్కనయ్యా సై సై గోడేస గుంత కాడ ఒళ్ళ నా మొటదోలే బాయి కాడ వజ్రాల వాన గురిసె వద్దు పోర సర సమురారా నందగాడ వజ్రాల వాన గురిసె వద్దు పోర సర సమురారా నందగాడ కట్ట మీద కత్తి మెరుపు ఒళ్ళ నా చెరువులోన సేప మెరుపు కట్ట మీద కత్తి మెరుపు ఒళ్ళ నా చెరువులోన సేప మెరుపు వంతనున్న తెల్లగుడ్డ ఉన్న కాడ మెరుపు రారా నందగాడ సుట్టు గుడిసె పట్ట మంచం ఒళ్ళ నా చూడబోతే కానరాదు కానొచ్చ కొండలకు కట్టెలకు బోధము రారా నందగాడ కానొచ్చ కొండలకు కట్టెలకు బోధము రారా నందగాడ కోలాటం సాంగ్స్ అయ్యండి కోలాటం సాంగ్స్ ఇవి అంటే పాట పాడుడే కాదు ఎక్స్ప్రెషన్ కూడా మస్తు ఇస్తున్నారు. థ్యాంక్ యూ. అంటే ఆ పాట పాడుతుంటే ఆటోమేటిక్ వచ్చేస్తుంది డాన్స్ మీలో, అంటే అంత మొత్తం అందులో మునిగిపోయి పాడుతున్నారు సాంగ్. అంటే ఈ సాంగ్స్ మీరు ఓన్ గా ప్రిపేర్ చేసుకుంటారా? అవును సార్, అన్నయ్య నేర్పిండు నాకు. అన్నయ్యకు వస్తాయి కోలాటం పాటలు, అన్నయ్య నేర్పిండి. ఓకే, సో ఫ్యామిలీ ఎంతమంది? ముగ్గురు సార్. ముగ్గురుతోడ నేను ఒక్కదాన్నే ఆడపిల్లని. ఓకే, చాలా గారభంగా పెరిగావు అనుకుంటా. పెరిగిన సార్ నిజంగా అట్లనే, చాలా గారభంగానే. అమ్మోల ఊరు కల్లెలపాలెం, మా అత్తగారు పెద్దపాడు అంటారు, కేశవాపురం అంటారు, పెద్దపాడు అంటారు. ఓకే, సో ఇప్పుడు మీకు ఎంతమంది కొడుకులు? ఒక కొడుకు ఒక బిడ్డ సార్. ఒక కొడుకు ఒక బిడ్డ. సో ఏం చేస్తుంటారు మీ కొడుకు? కొడుకు అక్కడనే ఉంటాడు హైదరాబాద్, కంప్యూటర్ నేర్చుకుంటుండు. బిడ్డ పెళ్లి చేసిన, మేము మాత్రం ఇక ఇక్కడనే ఉంటాం. సో అందరినీ ఫ్యామిలీని సెట్ చేసినావు, నువ్వు మాత్రం నిమ్మలంగా పాటలు పాడుకుంటా. కొడుకు పెళ్లి చేయొద్దా సార్? ఓకే, కొడుకు పెళ్లి. కొడుకు పెళ్లి చేయాలిగా, బాధ్యత ఉందిగా. ఓ, ఇంకో బాధ్యత, పెద్ద బాధ్యత. మరి కొడుకు అంటే సంపాదిస్తాడు, కట్నం వస్తుందిగా. వచ్చినా కూడా ఎట్టున్నా మన బాధ్యత అయితే ఉంటది కదా అండి. బిడ్డ దగ్గర పోయిన పైసలు ఆడికెళ్ళి వస్తేలే, అక్కడ నుంచి వసూలు చేసుకోవచ్చు. అదే సార్. సపోర్ట్ చేస్తూ ఉంటారా మనం మీ ఫ్యామిలీ వాళ్ళు? అందరు సపోర్ట్ చేస్తారు నాకు, నా బిడ్డ అయినా నా కొడుకు అయినా. నా కొడుకే రేత్రి పగలు కోలాటాలకు తిప్పింది, ఆయననే తిప్పేది. ఇంత ముందుకు నైట్ 7 గంటలకు 7:30కు అట్లా పోయేది వాళ్ళ కాడికి. 12, 1 అయ్యేది మేము ఇంటికి వస్తారు. మళ్ళీ తల్లి కొడుకుమే పోయేది బండి మీద పోయి కోలాటాలు నేర్పించి, ఊర్లలో నేర్పించి మళ్ళీ ఇంటికి వచ్చి పడుకునేది ఆనందిని. ఓకే, నా బిడ్డ సపోర్ట్ బాగానే ఉంటుంది, మా సార్ సపోర్ట్ బాగానే ఉంటుంది, ఆయనది కూడా. ఇంకా మీ సార్ సపోర్ట్ చేస్తుంటాడా? ఫుల్గా. అట్లా సపోర్ట్ చేసినందుకు ఇక్కడ కూర్చున్నా అంటూ. అంతే మరి కదండి. ఏమనలే ఎప్పుడు మరి ఒకవేళ నైట్ లేట్ అయినా? ఏమనడు, నమ్మకం. నమ్మకం అంతే. ఇక తల్లి కొడుకుని పోయి నేర్పించి వస్తుంటే. సో మీ కొడుకు కూడా నేర్పిస్తారా? ఆయన డప్పు కొట్టేది, ఓకే, కోలాటానికి డప్పు ఆయన కొట్టేది, నేనేమో పాటలు పాడేది అన్నట్టు. వాళ్ళకి నేర్పుకుంటే పాటలు పాడితే ఆయన డప్పు కొట్టేది. ఓకే, సో ఇంకా నెక్స్ట్ ఇంకేదైనా సాంగ్స్ కానీ ఏదైనా ఉన్నాయా, లైన్లో ఉన్నాయా ఇంకేమన్నా? ఇప్పుడైతే ఏం లేవండి, ఇంకా వస్తే పాడతా. ఓకే, సో మొన్న వాడిన బోనాల సాంగ్ కూడా బాగా ట్రెండ్ అయిపోయింది, అది ఇప్పుడు ఎడపోయినా అదే అంటారు కదా. సో ఆ ఆపర్చునిటీ వచ్చింది నీకు? అమ్మ నేర్పింది ఆ పాట. ఓహో, ఆ పాట మీదేనా అది? అమ్మ నేర్పించింది, నేర్పిస్తే పాడినది. ఓకే, మంగ్లీ గారు ఎలా వచ్చారు మీ దగ్గరికి? వాళ్ళు దామోదర్ రెడ్డి సార్ పిలిపించండి, సురేష్ బొబ్బిలి వాళ్ళు పాడిపించారు కదా. వాళ్ళే మంగ్లీ కూడా ఉంటే బాగుంటుంది అంటే, మేము కూడా ఫేమస్ ఉన్నాము కదా, ఆమె ఉంటే మాకు కూడా మంచిగా ఉంటుంది, మంచి పేరు వస్తుంటుంది, ఆమెతో పాడడం కూడా ఇంకా అదొక అదృష్టం అనుకున్నా. పాడారు, ఏమన్నారు మరి మంగ్లీ మీతో? మాతో మస్తు హ్యాపీగా ఉంది, మంచిగా ఫుల్ ఎంజాయ్ చేసినాం అన్నట్టు. ఫుల్ ఎంజాయ్ చేసి కళ్ళేమన్నా ఆగిరా ఇట్లా? అదే కదా సార్, అంటే ఆ వైబ్ ఉంటుంది కదా బోనాల పండుగ అంటేనే. కానీ మంచిగా నాకేదన్నా తెలియకున్నా కూడా మంచిగా చెప్పింది, మంచిగా చేసింది, మంచిగా నేర్పించింది. ఇట్టెగరాలమ్మ అట్టెగరాలమ్మ అని చూపించింది. కాదమ్మా, ఏంది ఆ డాన్సులు? ఇంకా 18 ఏళ్ళ పిల్లలా చేస్తారు డాన్సర్లు. ఏంది ఆ ఎనర్జీ ఎడికెళ్ళి వచ్చింది? అది దేవుడు ఇచ్చిన వరమే సార్. అది ఏదైనా నాకు, నేను ఎగరడానికైనా దేవుడు భగవంతుడు ఇచ్చింది అనుకోవాలి. అంతే. వచ్చిన తర్వాత కాలు గుంజినట్టున్నాయి బాగా, గుంజదా బాగా పెయిన్స్ వచ్చినట్టున్నాయి, కాళ్ళ నొప్పులు.
అన్ని తట్టుకోవాలి ఇక అన్ని తట్టుకుంటేటైతే నాకు పని చేయాలి. అది చూసిన తర్వాత మీ కుటుంబ సభ్యులు కానీ మీ ఫ్యామిలీ వాళ్ళు కానీ సేమ్ అన్నారు ఆ మంగ్లీతో సాంగ్ బయటకు వచ్చిన తర్వాత? బాగుంది, మంచిగా మంగ్లీతో పాడడం బాగుందని అంటారు వాళ్ళు కూడా. అందరు చాలా ఇష్టపడతారు. మీ కొడుకు ఆమెతో పాడాలని ఎంతో మంది ఎదురు చూస్తుంటారు, కానీ రావు, అంత తొందరగా రాదు. ఆ అవకాశం నాకు వచ్చింది, నాకు అదే చాలనుకున్నా. ఇక మీ కొడుకు ఏమన్నారు మరి? నా కొడుకు కూడా సంతోషపడుతుండు, ఆయననే తీసుకుపోయిండు, పాడిపించిండు. మా కూతురు కూడా ఏమనలే, మంచిగానే సంతోషపడుతుంది. సో చెప్పుకున్నట్టు మా అమ్మనే అని చెప్పి అందరు చెప్పుకుంటారు మా అమ్మనే ఈ సాంగ్ పాడిందని, మంచిగా మెచ్చుకుంటారు. ఓకే, అంటే ఎవరిని చూసి ఇలా అయిదాము, ఈ సింగింగ్ చేద్దాం అని చెప్పి ఎవరైనా ఉన్నారమ్మా ఇలా చూసి ఇట్లా పాడదాం అనుకుని ఈ స్థాయికి వెళ్ళాలని చెప్పి? నేనేం అనుకోలేదండి. అంటే ఈ ఫోక్ సాంగ్ ముఖ్యంగా మనం వింటుంటే కొంతమంది పేర్లు గుర్తొస్తుంటాయి మనకి, గంగవ్వ కానీ, సో లైక్ కనకవ్వ పాడుతుంటే, కనకవ్వ పాడినప్పుడు అప్పుడు నేను కూడా ఆమెతో పాటు పాడి పంపమని అన్నప్పుడు సెల్లులలో పాడి పెట్టినాం, కానీ మనకు ఆ అవకాశం రాలేదు. అప్పుడు బాధ అనిపించింది. ఆ తర్వాతకి ఇక ఆటోమేటిక్గా భగవంతుడు ఈ ఫోక్ స్టార్ ద్వారాగా బాధపడ్డట్టున్నావు? చాలా బాధపడ్డా, నాకెందుకు రావట్లేదు ఈ అవకాశం, నేను ఇంత మంచిగా మా ఏరియాలో మొత్తం బాగుంది, వాయిస్ బాగా పాడుతున్నామని అంటారు, మరి నాకెందుకు రాలేదని నేను అనుకున్నా, కానీ వచ్చింది. ఇప్పుడు అనుకున్న కొద్ది రోజుల్లోనే సాధించారు. వచ్చేసింది. సాధించిన తర్వాత ఏమనుకున్నారు మీరు? సాధించినాక ఇంకా పాడాలి, మంచి మంచి పాటలు పాడాలి అనేది ఉంది. ఇంకా సినిమాలో వాడాలని చెప్పి ఏమన్నా అన్ని ఉండదా సారు? ఓకే, ఇష్టమైన హీరో ఎవరు? మాకు అప్పటోళ్ళు. అంటే అప్పటోళ్ళు అంటే రాజశేఖరు, బాలకృష్ణ, గాలి ఇష్టం ఉండదు, ప్రభాసు. అప్పటైన ప్రభాస్ ఇప్పటైనా కానీ ప్రభాస్ ఇష్టమే, ఆయన సినిమాలు కూడా చూస్తా నేను. ఓకే, బాలయ్య బాబు సినిమాలు ఇష్టం అనుకుంటా, లైక్ వెంకటేష్ గానీ, పెదరాయుడు, అమ్మో ఆ బ్యాచ్, అప్పటి బ్యాచ్ అనమాట. అవి చూస్తా, ఇష్టం అవి. ఓకే, సాంగ్స్ బాగా పాడుతున్నారు. సరే, మీకు ఇష్టమైన హీరో సినిమా సాంగ్ పాడొకటి, నీ ఇష్టం ఏదైనా కానీ, మీ పెద్దరాయుడు కానీ ఇంకా ఉంటాయి కదా, అప్పటి సినిమాలలో కూడా సాంగ్స్ బాగా వైరల్ అయినాయి. సో ఏదైనా నీకు ఇష్టం వచ్చిన సాంగ్ పాడేది? అది పాడలే కానీ నేను ఇక ఉషేరావులమ్మ సాంగ్స్ అయితే పాడతాను. పర్లేదు, ఏదైనా పాడ. రామ సక్కని తల్లి రాములమ్మో రాములమ్మ, రాయోలే కూసున్నావెందుకమ్మో ఎందుకమ్మా, తాసు బొమ్మలు త్రిగైస వంటితో వల్ల దయ్యాలు భూతాలు త్రిగేటి గడియల్ల, ఎండిన చెట్టుకు రాలిన కోలే ఒక్కదాని నువ్వు రాములమ్మో రాములమ్మ, ఎక్కెక్కి ఏడిసేవు ఎందుకమ్మో ఎందుకమ్మా, ఎట్లా చెప్పుదునయ్యా నా బాధలు నా నోటితో, ఏమని చెప్పుదు నా గొడవలు నా తండ్రితో, దయ్యాలు ముట్టిన పొలమైపోతేనే, కన్నా తల్లికి నేను బరువైపోతేనే, నలుగురిలో నీకు నల్ల ముఖము చేసి ఆడపోరిగా నేను పుడతీనయ్యా, అడవిల్లో మానయ్యి పోతానయ్యా. ఓకే, సూపర్. కోలాట మీద కూడా పాడతా సార్. ఓకే, పాడండి. కోలాట మీద కూడా ఆ సాంగ్ పాడుతా అంటున్నా. ఓకే, ఈ పాటల్లో పాడొచ్చు అంట? పాడొచ్చు అన్నట్టు, పాడతాం. సో ఇదొక వేరియేషన్ ఉంది మీరు పాడుతుంటే. అంటే ఇంకొక లైన్ అంటే మీ వాయిస్ ఉంటుంది కదా, అదొక మ్యాజిక్ ఉంటుంది మీ వాయిస్లో. సో చాలా అద్భుతంగా పాడారు ఈ సాంగ్ కూడా. ఇంకా ఇది కూడా వినాలనిపిస్తూ ఉంటుంది. సో ఇంకోటి, ఈ స్థాయికి మీరు వచ్చారంటే ఎంతో కష్టపడితే తప్ప ఈ స్థాయికి మీకు రాలేదు. ఎందుకంటే ఆడపిల్ల పెళ్లి చేసారు, ఒక కొడుకుండి ఇంకా. సో ఎంత కష్టం, ఎలా పడ్డారు, ఎలా ఉండే స్టార్టింగ్ నుంచి? మంచి లేకుంటే చాలా కష్టపడేదే సార్, కష్టాల జీవితాల నుంచే వెళ్తున్నాం అన్నట్టు. చాలా అన్ని పనులకు పోయేది, పని చేస్తేనే వెళ్ళేది, అప్పుడు పని చేయకుంటే వెళ్ళకపోయేది, చాలా తిప్పల పడేది. పిల్లలు ఎత్తుకొని కూడా పనికి పోయేది. శనక్కాయ దిగపోయినా కూడా పిల్లగాళ్ళ తీసుకొని పోయి ఆ కంది చెట్ల కింద బండబెట్టి ఆ కాయ దూసుకొని, పొద్దుకులు కాయ దూసుకొని మళ్ళీ పిల్లలు ఎత్తుకొని వచ్చేది. ఎంత వస్తున్నాయి అమ్మ అప్పుడు? ఎంత కూలి? 15 రూపాయలు 20 రూపాయల కూలి. అన్ని బాధలు పడుకుంటా బతికినాం. ఇప్పుడు ఏదో కోలాటాలు చేయబట్టి కొంచెం ఒక దారికి వచ్చినాం. అంటే అనిపిస్తూ ఉంటుంది కదమ్మా, మనం ఎప్పుడైనా ఖాళీగా ఉన్నప్పుడు కానీ, లేకపోతే ఏదైనా సందర్భాలలో సైలెంట్గా ఉన్నప్పుడు కూడా కొన్ని గుర్తు వస్తూ ఉంటాయి. అరే